వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ బేరీ మోగిస్తాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడి. ఏపీలో మహిళా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి స్పష్టీకరణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి అమలు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వ్యాఖ్య. జగిత్యాల జిల్లాలో 84 దేవాలయాలకు 8 కోట్ల 60 రూపాయల మంజూరు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రకటన. ఏపీలో ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరీ మోగిస్తామని 10 రోజుల పాటు 2500 కిలోమీటర్ల మేర పర్యటించనున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కు దోచుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలని లేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో ఒక ప్రాజెక్ట్ అయినా తెచ్చారా, 1 ఎకరాకు అయినా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు సీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల మేర పనులు చేస్తే జగన్ కేవలం 2 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓటునే ఆయుధంతో జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జమ్మలమడుగులో యువ నాయకుడు భూపేష్ టీడీపీ రెపరెపలాడిస్తాడని, జనం కోసం పనిచేస్తాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ సందర్భంగా రాత్రికి వచ్చాను. ఇప్పటికే ఆలస్యమైంది. అయినా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనుమానం లేదు. భూపేష్ రెడ్డి దూసుకెళ్తున్నాడు, బుల్లెట్ మారిగా ముందుకు పోతాడు. జమ్మలమడుగులో సైకిల్ రెపరెపలాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఎగరేస్తాడు. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే ఎమ్మెల్యేలు అంతా కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారు. భూపేష్ రెడ్డి మీకోసం పనిచేస్తాడు, ఇప్పుడుండే ఎమ్మెల్యే ఆయన కోసం పనిచేసుకుంటాడు. ఎవరు కావాలన్నా మీరే ఆలోచించాలి. నేను విన్నాను ఈ మధ్య కట్టలుగా కడాలి. ఇక్కడ ఎవరన్నా తోపడి వండి పెట్టుకుంటే, చిన్న చిక్కను కొట్టు పెట్టుకుంటే అందులో కూడా వాటాలు వెళ్ళాలి. ఏ తమ్ముడు విన్నారు కదా, ఇది దీనికంటే నీచం ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు సిగ్గనిపించలేదా మీకు? మన ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళంటే అందుకే వాళ్ళని ఇంటికి పంపించాలి, భూపేష్ రెడ్డి గెలిపించాలని మరొకసారి కోరుతున్నా. ఇంకో పక్క జమ్మలమడుగు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండి నియోజకవర్గం మీద చేనేత కార్మికులు ఉన్నారు. అదే మరి అనేక రకాలైన వెనుకబడిన వర్గాలు ఉన్నారు. నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల గురించి. ఈ ముఖ్యమంత్రికి ఎంత సమయమైనా ఎంత దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేని ముఖ్యమంత్రి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కడప జిల్లాలో ఈ యొక్క జమ్మలమడుగులో ఏ ఒక్క చిన్న పని అయిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కోరారు. బాపట్ల కలెక్టరేట్లోని స్పందన హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అర్హత అయితే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. శిశు మరణాలు తగ్గించుకోవడానికి, తల్లులు ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ
పేద మధ్య తరగతి మహిళలు ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, పౌర సరఫరాల శాఖ డిఎస్ఓ విలియమ్స్, డిఎం శ్రీలక్ష్మి, అంగన్వాడీ సిడిపిఓలు, సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాములమ్మ ముందు తన ప్రయోగాన్ని ఉపయోగించి కుస్తీ పోటీలో ప్రయోగాలు ఇచ్చేస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మన బాపట్ల నియోజకవర్గంలో కూడా జిల్లా స్థాయిలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోనాల గుప్తి గారు, అలాగే జేసీ గారు, మరి మేడం డిఆర్ఓ గారు, అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి ఉమా గారికి, మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సిడిపిఓస్, అలాగే సూపర్వైజర్స్, మరి అంగన్వాడీ టీచర్స్కి, మరి ప్రెగ్నెన్సీస్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగంటే మన జగనన్న పరిపాలన అంటేనే మన అక్క చెల్లెమ్మల పరిపాలన. అంటే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా, వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మహిళావంతుల పేరు మీద తీసుకొస్తున్నది. మనందరం కూడా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని మన కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేసి ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ప్రతి సందర్భంలో పుట్టినటువంటి తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్నటువంటి సందర్భం నుంచి చివరి దాకా తన వెంట మహిళ వెంట ఉంటూ రక్షణగా ఉంటూ బాధ్యతగా అన్ని సందర్భాల్లో కష్టాన్ని తిరిగేంగా మరి వెంట నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంత మహిళా పక్షపాతం అనేది మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారిని చేస్తాను మహిళల్ని అంటే మీ ఆశ్చర్యపోయేవాడిని, నిజంగా సాధ్యపడుతుందా అనుకునేవాడిని. ఈరోజు మనం పేదరికాన్ని అధిగమించి నిన్నటికన్నా ఈ రోజు కన్నా రేపు బాగుండే విధంగా అనేక కార్యక్రమాలు పేదవాళ్ళ పక్షాన నిలబడుతూ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా పేదవాడికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం అందాలి. ప్రత్యేకంగా ఈరోజు మహిళ అభ్యున్నతి సాధికారత జరిగిన రోజునే ఆ కుటుంబం చక్కగా నిలబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి అని నమ్మినటువంటి ముఖ్యమంత్రి. సురేఖ, రమాప్రభ. ఓకే సార్. ఓకే సార్. చూసి చాలా హ్యాపీ. ఓకే మేడం. సార్ సార్ చేసినటువంటి శాసనసభ్యులకి మరియు శాసనసభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ కార్యక్రమం సంపన్నం చేసినందుకు వచ్చినటువంటి తల్లులకు అలాగే గర్భిణీ స్త్రీలకు మా గవర్నమెంట్ తరఫు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పేదింట్లో ఆడబిడ్డ పుడితే పెనుభారం కాకూడదనే సద్దుదేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 74 మంది లబ్ధిదారులకు తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లంబాడి తాండాలో ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి
మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ అనిల్ కుమార్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతినిధులు వేదిక మీదకి రావాలని ఆహ్వానం చేస్తున్నాం. కూర్చోవాలి. అవునవును. అలాగే అసిస్టెంట్ కార్పొరేటర్స్కి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది, రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల వరకు మన రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట పేదింట్లో పెళ్ళైతే కష్టం ఉంటుంది, అప్పుల పాలవుతారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా పేదలను ఆదుకోవడం కోసమే పెట్టినటువంటి ఈ యొక్క పథకం ద్వారా ఈరోజు 74 మందికి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యొక్క చెక్కులను పంపిణీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జగిత్యాల జిల్లాలో 84 దేవాలయాలకు 8 కోట్ల 60 రూపాయలు మంజూరయ్యాయని టీటీడీ బోర్డు మెంబర్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. మెట్పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో 60 దేవాలయాలు, ధర్మపురి నియోజకవర్గంలో 10 దేవాలయాలు, జగిత్యాల నియోజకవర్గంలో 9 దేవాలయాలు, వేములవాడ నియోజకవర్గంలో 5 దేవాలయాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మీడియా సమావేశంలో ఎంపీపీ మారు సాయి రెడ్డి, తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెట్ల చిట్టాపూర్ గ్రామం గౌడ సంఘం చైర్మన్ గారిని, ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని కలిసి మాకు కూడా కొన్ని టెంపులకు డబ్బులు ఇవ్వాలని చెప్పగానే దాదాపు 200 చిలుకు మన జిల్లా నుంచి మన దగ్గర నుంచి ఒక దాదాపు 280 మన దగ్గర మీరందరూ అడిగితే తెచ్చిచ్చిన టెంపుల్ అందరూ కూడా ఇస్తే మొదటి దఫాలో ఒక 60 టెంపుల్ వచ్చినాయి మనకి. ఒక 60 టెంపుల్ మనకు 10 లక్షల చొప్పున అంటే 6 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. మొత్తం పక్కకున్న జగిత్యాల నియోజకవర్గం తర్వాత ధర్మపురి నియోజకవర్గం నుంచి టోటల్గా వాళ్ళకి 24, మనకు 84 టెంపుల్స్ మనం మంజూరు తెచ్చుకున్నాం. దాంట్లో సర్పరాజపల్లి మల్లికార్జున స్వామి టెంపుల్, ముగులాపురం మహాలక్ష్మి టెంపుల్, ఐలాపూర్ హనుమాన్ టెంపుల్, మాదాపూర్ ఎల్లమ్మ టెంపుల్, ధర్మారం వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్, నాగులపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటాపూర్ హనుమాన్ టెంపుల్, సంగం రామాయణం టెంపుల్, సంగంలో వనపడి గంగపుత్ర గంగామాత టెంపుల్, యూసుఫ్ నగర్ హనుమాన్ టెంపుల్, జోగిన్పల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పైడిమడుగు మహాలక్ష్మి వారి టెంపుల్, కల్లూరు ఎల్లమ్మ టెంపుల్, యూసుఫ్ నగర్ శివాలయం టెంపుల్, రాఘవపేట మల్లన్న టెంపుల్, వేపల్లి శివాలయం టెంపుల్, ముత్తంపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్, చిట్టాపూర్ గట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, రేగుంట మల్లికార్జున స్వామి టెంపుల్,
మల్లాపూర్ మల్లికార్జున శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని కేవలం సాగునీటి కోసమే వాడాలని నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కోరారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వలన శ్రీశైలం ప్రాజెక్టుకు పుడిక తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు పూర్తయిందని, శాస్త్రీయ పరంగా పెద్ద ప్రాజెక్టులు ఏవైనా 50 ఏళ్ల తర్వాత నాణ్యత లోపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంతో కలిసి తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం గురించి చర్చిస్తామని తెలిపారు. ఏపీలో కేవలం 2 పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఆ పార్టీల వారు ఎవరు టికెట్ ఇచ్చినా నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎవరు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల లేదా ఆలగడ్డ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తానని అన్నారు. కొద్దిగా ఇట్రా నన్ను అథెంటిక్ మనం ఉంటుంది ఏదో దొంగకు పోయి తీసుకొచ్చుకున్నారని లేకుండా ఓకే. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా దేశ ప్రజలకు సేవలందించడమే గాక దేశ సైన్యానికి అవసరమైన అణు ఆయుధాల కోసం విశేషంగా కృషి చేసిన మహానీయుడని బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ కొనియాడారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిన కలాం 80వ వర్ధంతి పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు, దళిత నాయకుడు చార్వాక పాల్గొని కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ కలాం దేశ ప్రజలకు, విద్యార్థులకు ఎనలేని సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖలీలుల్లా ఖాన్, పీరా సాహెబ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాకెట్ పరిజ్ఞానంతో డాక్టర్ నాయుడమ్మ గారితో కలిసి స్టంట్ అనే పరికరాన్ని తయారు చేసి భారతదేశంలో ఆహారపు అలవాట్ల వల్ల ఉద్యోగాలకు గురవుతున్న అత్యధికమైన ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆయన ఎన్నో తయారు చేశారు. అలానే దివ్యాంగులకు ఉపయోగపడేలా మరి అతి తక్కువ బరువుతో ఉండేటువంటి పరికరాలను తయారు చేసి వారు స్వేచ్ఛగా నడవగలిగేలా, వారు కూడా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా నిలబడేలా వారి కొరకు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కలలు కనండి, సాకారం చేసుకోండి అంటూ మరి విద్యార్థులకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి మరి ఆయన జీవితం చివరి వరకు కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇంగ్లాండ్లోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు విద్యావృత్తులు నేర్పిస్తూ అంతిమ శ్వాస ఇవ్వడం చాలా విభ్రాంతికర విషయం. ఇప్పటికీ కూడా భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సదన్ కుమార్ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కు మొట్టమొదటిసారిగా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీ వసూలు చేసి పీడిస్తున్నారని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అవసరాలకు అప్పు తీసుకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారు పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి అమ్ముతున్న, సేవించిన వారి వివరాలు తెలిపితే తప్పుదోవ పట్టకుండా అరికట్టవచ్చని అన్నారు. ఈ మధ్యకాలం
కాలంలో ఆన్లైన్ ద్వారా చాలా మంది మోసపోతున్నారని, అపరిచిత వ్యక్తులకు అకౌంట్ సంబంధిత వివరాలు చెప్పకూడదని హితవు పలికారు. మీ అకౌంట్ నుంచి డబ్బులు దొంగలించినట్లయితే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే గ్రామాల నుంచి ముఖ్యంగా పేద రైతుల నుంచి తరచుగా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి అధిక వడ్డీతోని రైతులను పీడిస్తున్నారని రిపీటెడ్గా కంప్లైంట్స్ రావడం మేము దాన్ని ప్రత్యేక దృష్టి సారించాం. దయచేసి ఎవరైతే రైతులను పీడిస్తున్నారో వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి. జనరల్ గ్రామాలలో ఇచ్చుకునే పద్ధతి ఉంటుంది, కానీ వాళ్ళ అవసరాన్ని వాళ్ళు ఒక సాకుగా చేసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకోవడానికి మేము గ్రామాల వారిగా సమాచారాన్ని సేకరిస్తున్నాము. సో ఈ విషయం అధిక వడ్డీ వ్యాపారం చేసే వారు గమనించాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మేము యువత మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గ్రామాలలో వ్యాపకంగా నీరు యొక్క గంజాయి తాగేటువంటి కొంత లంపెన్ పిల్లగాలు తిరుగుతున్నారని తెలుస్తుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా దానికి అడిక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినాము. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మాకు పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే వాళ్ళని పేరును గోప్యంగా ఉంచి వాళ్ళను తప్పకుండా సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలీస్ శాఖ ఏదైతే మీ గురించి పనిచేస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోలీస్ శాఖను ఉపయోగించుకొని గ్రామాలలో ఉన్నటువంటి సిస్టమ్ను బలోపేతం చేయడానికి మీ తరఫున సహకారం, సమాచారం, ఆ సమాచారంతో మేము గ్రామాలలో యాక్ట్ చేసి అందరినీ సుఖశాంతితో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కోరుతూ మీరు సహకారం కూడా కోరుకుంటున్నాం. ఆధునిక సమాజ పోగొడలో భాగంగా ఇప్పుడు అధునాతన పరిస్థితుల్లో నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు. ఇప్పుడు ఆఫ్రికాలో కూర్చున్న వ్యక్తులు కానీ, లేకపోతే ఆస్ట్రేలియాలో కూర్చున్న వ్యక్తులు కానీ మన ముస్తాబాద్లో ఉన్న బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నది, దాన్ని ఏ విధంగా చోరీ చేయాలన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీతో వాళ్ళ బ్యాంకులకు మన అకౌంట్లకు అన్నం కాబట్టి ఆ పరిస్థితుల అంటే పరిచయం లేని ఏ వ్యక్తి కూడా మీ అకౌంట్ వివరాలు కానీ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ చెప్పకూడదు. ఒకవేళ మిమ్మల్ని మభ్యపెట్టి తప్పిదాల వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి వెంటనే ఆ అమౌంట్ కనుక మీకు కట్ అయినట్టు మెసేజ్ రాగానే వితిన్ నో టైం, అంటే సమయం తీసుకోకుండా 1930 కాల్ చేస్తే అది ఆ డబ్బు ఇమ్మీడియట్గా ఫ్రీజ్ చేయబడుతుంది. మళ్ళీ తప్పకుండా మళ్ళీ మీ ఖాతాకు తిరిగి రాబడుతుంది. కాబట్టి ఈ 1930 టోల్ నెంబర్ను అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలోని పెద్దపీట ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న అధికారులు చోద్యం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పాడుబడిన పెచ్చులూడుతున్న స్కూల్లోకి పిల్లలు పంపించలేక అప్పులు చేసి కాన్వెంట్లలో జాయిన్ చేయవలసిన పరిస్థితిలో ఉన్నామని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. అంగన్వాడీ బోర్డ్ స్కూల్ మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉన్నందువలన స్కూల్ చుట్టూ కాంపౌండ్ హాల్ ఉంటే పిల్లలకు వాహనాల నుండి రక్షణగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ ఊరిలో స్కూల్ సమస్యను తొందరగా పరిష్కరించాలని అధికారులను కోరారు.
మాది వాడపాలెం పెదపేట గ్రామం అండి, కొత్తపేట మండలం. ఇక్కడ మేము మా స్కూలు ఒక 70 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూలు రన్ అవుతుందండి. అది శిథిలం అయిపోయినా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ ప్రతినిధులు కానీ ఎవరు కూడా మా యొక్క గ్రామం యొక్క విద్య విషయంలో చాలా వెనుకంజలో ఉన్నారు. మా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కల్పించడానికి ప్రస్తుతం ఉన్న అధికారులు వాళ్ళు కారణమండి. మేము మా పిల్లలు ఈ స్కూలు ఈ విధంగా అయిపోయింది, చుట్టుపక్కల కూడా ఆటలు ఆడడానికి చేస్తున్నారండి. అది ఏ క్షణాన ఏ విధంగా నేలమట్టం అయిపోద్దో, ఎవరి మీద ఆడుతుందో అన్న భయాందోళనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని అధికారుల దృష్టికి అలాగే నాయకుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి త్వరితగతిన పరిష్కారం చూపించడానికి మా దగ్గరికి మీడియా ప్రతినిధులు వచ్చారు. కాబట్టి తద్వారా మీరు మాకు మా గ్రామానికి మా విద్యార్థులకు ఒక మంచి భవనాన్ని ఏర్పాటు చేసి ఉన్నత చదువులు అభ్యసించడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు, విద్యా హక్కు, ఆ హక్కు మా గ్రామంలో స్వేచ్ఛగా నమస్కారం అండి. వాడపాలెం మాది పెద్దపేట అండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా కూలిపోయి ఉన్నదండి. కానీ పక్కన స్కూల్ జరుగుతుంది, పిల్లలేమో ఆడుకుంటారు, ఎప్పుడు కూలిపోయి పిల్లల మీద ఆడుతుందని మాకు చాలా భయం అవుతుంది. కానీ కొంచెం దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి, కొంచెం పట్టించుకోండి మీరు. నమస్కారం అండి, మాది వాడపాలెం పెద్దపేట. ఇటువంటి స్కూల్లో అయితే చాలా మంది పాడైపోయింది. మేమైతే పిల్లల్ని నొప్పులు చేసి మేము ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నామండి. అలాగే మరి అధికారులకు చెప్తానండి, పట్టించుకోవట్లేదు. అప్పుడు చాలా మందిని మరి మా పిల్లలకి స్కూల్ పక్కనే ఉండే సౌకర్యం అయితే లేదండి, మరి అధికారులు పట్టించుకుంటారని చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఈ స్కూల్ గురించి చెప్పాలండి. గత 2 సంవత్సరాల నుంచి స్కూలు స్లాబ్ పడిపోయిందండి. దీనివల్ల పిల్లల్ని కమ్యూనిటీ హాల్లో చదివిస్తున్నారు పిల్లలందరినీ. ఎక్కువగా ఇక్కడ 50 మంది దాకా 60 మంది దాకా పిల్లలు ఉండేవారు. ఇప్పుడైతే లేరు. ఎందుకంటే దీనివల్ల స్కూల్ పడిపోవడం వల్ల స్కూల్కి పంపించట్లేదు. దీనివల్ల అందరినీ ప్రైవేటు స్కూల్స్లో జాయిన్ చేయవలసి వస్తుంది పిల్లల్ని. చాలామంది స్ట్రెంత్ తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూలు అవ్వటం బట్టి. అందువల్ల స్కూల్ కూడా కూలిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకి. ఇంకా చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు, ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అందరికీ నమస్కారం అండి. మాది వాడపాలెం పెద్దపేట అండి. అదండి స్కూల్ అండి ఎప్పటి నుంచో అలాగ పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారు, ఎవరో పట్టించుకోవట్లేదండి. ఈ స్కూల్ గురించి పిల్లలేదండి, ఇలా తిరిగితే ఎక్కడో ఎప్పుడు పడిపోద్దారు మాకు తెలియదండి. మాకు చాలా భయంకరంగా ఉన్నదండి. మరి దీన్ని పట్టించుకున్న వారు ఎవరో లేరండి నాదుడు. మరి మీరైనా పట్టించుకుంటారేమని మేము అడుగుతున్నామండి. నమస్కారం. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయవద్దంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులకు హాని చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోని విఐపి రోడ్డులో ఓ ఇన్నోవా కారు బీభత్సవం సృష్టించింది. ఓ లేడీ డాక్టర్ మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి 8 వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగగానే కార్ డ్రైవ్ చేసిన లేడీ డాక్టర్ కారు వదిలి పారిపోయింది. నాదాని పక్కన నువ్వు పెట్టలేదు, నువ్వు అక్కడ పెట్టావు. అక్కడ నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమపురంలో మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాళ్లబుదుగురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై సొంత బంధువులైన కళ్యాణ్ అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. కుమార్తె మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది పక్కాగా మనకు తెలియదు. పాప ఒంటిగా ఉండింది ఇంట్లో. ఇల్లు కూడా కొద్ది తీసుకోండి సార్. మొబైల్ కనబడుతుంది వస్తుంది సార్. పాప కనుక 2-3 లైట్లు వేయండి.
వచ్చినా వారికి వేయండి సార్ శిక్ష. మా తమ్ముడు కూడా కాదు సార్, వాళ్ళకి శిక్ష చేయండి సార్. వాడు వచ్చిండేది పోయిండేది అనేసి నాకు కూడా తెలియదు సార్. ఇంటికి వచ్చినాడంట, వాడు చేయంటే వానికే వేయండి సార్ శిక్ష. వాడు తప్పు చేసినట్టుగా వానికే వేయండి సార్ ఆ శిక్ష. నా బిడ్డ ఈరోజు చనిపోయింది సార్. నా బిడ్డ గురించి నా బిడ్డ ఇట్లా జరిగింది సార్. నేను చూసినాను సార్, రేపు చేసినట్లే ఉంది సార్. అది చంపేసినాడు సార్. అట్లా కూడా చంపకుండా వదిలేసితే కూడా ఎట్లనే అయింది సార్ నా బిడ్డను. సార్ నా బిడ్డ పానమే తీసేసినారు సార్. ఆ శిక్ష ఎవరు చేసినారో వాళ్ళకి వేయండి సార్. పంచాయతీలో సోమపురం గ్రామంలో శాంతి అనే అమ్మాయిని, నా కూతుర్ని, నా బామర్ది కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి మానభంగం చేసి రేప్ చేసి అంతా ఆడవాళ్ళు చెక్ చేస్తే ఇదే ఇక రేప్ అనేసి కనపడింది. దానికి కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్ష పడాలని బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ బేరీ మోగిస్తాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడి. ఏపీలో మహిళా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి స్పష్టీకరణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి అమలు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వ్యాఖ్య. జగిత్యాల జిల్లాలో 84 దేవాలయాలకు 8 కోట్ల 60 రూపాయల మంజూరు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రకటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.